ఈ వ్యక్తి ఆమె డ్రెస్ ని పైకి ఎత్తి ఆమె ప్రైవేట్ పార్టులని ఫోటోలు తీస్తాడు. ఆ తర్వాత అదే మేడం ఆ లైట్ పోయింది అని చెబుతాడు. ఈ అమ్మాయి కిందికి దిగి మీరు లైట్ ని బిగించి 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే లైట్ ఎలా పోయింది అని అడుగుతుంది. ఈ వ్యక్తి నేనేం చేయాలి మేడం, అక్కడ కరెంటు ఎక్కువగా వచ్చి ఉంటది, అందుకే ఆ లైట్ పోయి ఉంటది, అందుకు నేనేం చేయాలి మేడం అని చెబుతాడు. ఈ అమ్మాయి లైట్ ని తీసుకుని వచ్చి నువ్వే ఫ్రీగా బిగించు అని చెబుతుంది. ఈ వ్యక్తి సరే మేడం మీరు డబ్బులని ఇవ్వండి, నేను లైట్ ని ఫ్రీగా బిగిస్తాను అని చెబుతాడు. ఈ అమ్మాయి సరే డబ్బులని ఇస్తాను లోపలికి రా అని చెప్పి వెళ్తుంది. ఈ వ్యక్తి ఫోటోలని చూసి అనుకుంటాడు, ఈ ఫోటోలతో ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి ఎలాగైనా ఆమెతో ఒక నైట్ గడపాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి లోపలికి వచ్చి మేడం నాకు చాలా పని ఉంది, మీరు తొందరగా డబ్బులని ఇవ్వండి అని చెబుతాడు. ఈ అమ్మాయి నా దగ్గర క్యాష్ లేదు, నేను ఆన్లైన్ లో డబ్బులు పంపిస్తాను అని చెబుతుంది. ఈ వ్యక్తి మీరు డబ్బులు ఇచ్చేది వద్దు మేడం, నేను లైట్ ని తీసుకుని వచ్చి ఫ్రీగా బిగిస్తాను, అందుకు గాను మీరు నాతో ఒక నైట్ గడపాలి అని చెబుతాడు. ఈ అమ్మాయి నువ్వేం మాట్లాడుతున్నావు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే నేను నా భర్తతో చెబుతాను అని అంటుంది. ఈ వ్యక్తి ఒక నిమిషం ఆగండి మేడం, ఈ ఫోటోలన్నీ చూసి చెప్పండి అని చెప్పి ఆమెకు ఫోటోలన్నీ చూపిస్తాడు. ఆ ఫోటోని చూసి ఈ అమ్మాయి ఆశ్చర్యపోయి ఈ ఫోటోలో ఉన్న ప్రైవేట్ పార్ట్ నాదే అని అంటుంది. ఈ వ్యక్తి అవును మేడం ఈ ఫోటోలన్నీ నేనే తీశాను, నేను చెప్పినట్టు మీరు వినకపోతే ఈ ఫోటోలన్నీ ఆన్లైన్ లో పెడతాను, ఆ తర్వాత మీరు ఫుల్ గా వైరల్ అవుతారు, అలా చేయకుండా ఉండాలి అంటే మీరు నాతో ఒక నైట్ గడపాలి అని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. వీడియోకు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.